ఇషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. కరెక్ట్గా 3:15 అలా అవుతుంది టైము. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇషా ఫౌండేషను. చూద్దాం ఎంతకు రీచ్ అవుతాం ఏమి అనేసి. ఇక్కడ అయితే ఆయిల్ పట్టించడానికి అయితే బండి ఆపామండి. ఇంకా ఆయిల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇదైతే చిక్బల్లాపూర్ రూట్ అండి. మామూలుగా మేము ఊరికి వెళ్ళాలంటే కూడా అనంతపూర్కి ఈ రూట్లోనే వెళ్తాము. ఇక్కడైతే చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తాయి రోడ్డుకు రెండు వైపులా, అంటే రోడ్డును కప్పేసి అలా కనిపిస్తాయి అన్నమాట. ఈ రూట్లోనే ఒక 2-3 ప్లేసెస్లో ఇలా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఊరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను ఈ రూట్లోకి వస్తే చాలు కొంచెం స్లో చేయి, చాలా బాగా కనిపిస్తున్నాయి చెట్లు చూడడానికి అని చెప్తూ ఉంటాను. సో ఇంకైతే మనమైతే ఆ రూట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా అంతా పూలు వచ్చి ఎంత బాగా కనిపిస్తుందో. ఇషా ఫౌండేషన్ అనేది బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిక్బల్లాపూర్లో అయితే ఉందండి. బెంగళూరు నుంచి రావాలనుకునే వాళ్ళు ఫ్రీక్వెంట్గా చిక్బల్లాపూర్కి అయితే బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. చిక్బల్లాపూర్ బస్ స్టాండ్ నుంచి మనకు లోకల్ బస్సెస్ కానీ లేకపోతే ఆటోస్ కానీ అవైలబిలిటీలో ఉన్నాయి అక్కడికి రీచ్ కావడానికి. ఒకవేళ బెంగళూరు నుంచి ట్రైన్స్కి వచ్చే వాళ్ళు అయితే టైమింగ్స్ అయితే చూసుకోండి. ఈవినింగ్ లేజర్ షో అనేది 7 కల్లా స్టార్ట్ అవుతుంది, అదైతే మిస్ కాకండి. 7 నుంచి అన్నారు కానీ మొన్న అయితే మాకు 7:20కి అలా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఒక 15 to 20 మినిట్స్ అయితే లేజర్ షో అయితే ఉనింది. మొత్తానికి ఒక 7:45 అయితే అక్కడ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు ఏది లేజర్ షో చూడడానికి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో, అంటే ఏ మోడ్, ఒకవేళ ట్రైన్కి అయితే ట్రైన్ చూసుకోండి, లేకపోతే బస్సెస్కి అయితే అది చూసుకోండి. ఇప్పుడైతే వేమగల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇదైతే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. బోర్డు కూడా చూసారా, వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియా అని కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇదైతే హెడ్రో అనమాట. ఇది వచ్చి ఫార్మాసిటికల్ కంపెనీ. అలాగే మిత్సుబిషి ఎలక్ట్రిక్ అనేది కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చి కార్స్ పార్ట్స్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇదైతే. ఇదైతే టాటా కంపెనీ అండి. రిమైనింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఒక చోట అయితే ఆపాము కొంతసేపు. అక్కడైతే ఈ పూల చెట్లు ఇవంతా చాలా బాగా కనిపించాయి, అందుకే వీడియో తీసుకున్నాము. అలాగే ఇక్కడ ద్రాక్ష తోటలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఈ రూట్లో. ఇంకైతే మనమైతే ఆ రోడ్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆదియోగి అని కనిపిస్తుంది కదా. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అయితే 2 కానిస్టేబుల్స్ అయితే ఉన్నారు. హైవే కదా, సో అటుపక్క ఇటుపక్క వచ్చే వెహికల్స్ని అయితే స్టాప్ చేసి ఫస్ట్ ఇక్కడున్న వెహికల్స్ అయితే పంపించి దాని తర్వాత వాళ్ళకైతే ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే ఆదియోగి యొక్క ఎంట్రన్స్ పాయింట్ అండి. ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ చూసారా, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుందండి. ఈ 2 కిలోమీటర్స్ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. తిరుమలలో ఉన్నంత ఘాట్ రోడ్ అయితే లేదు కానీ ఫ్రీక్వెంట్గా అయితే మలుపులు అయితే వస్తున్నాయి. ఇక్కడైతే చూసారా, మా వెనకాల కూడా చాలా పెద్ద క్యూ ఉంది కార్స్ అనేది. ముందర కూడా చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. వచ్చేటప్పుడు అయితే అక్కడి నుంచి కొంచెం లేజర్ షో అయిపోయిన వెంటనే బయలుదేరేదానికి ట్రై చేయండి, లేకపోతే ఆ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోతాం మనము. వీకెండ్స్లో అలాగే లీవ్స్ రోజున అయితే ఇంత రష్ అయితే ఉంటుందండి. నార్మల్గా వీక్ డేస్లో అయితే అంత రష్ ఉండదు. సో మోస్ట్లీ వీక్ డేస్లో రావడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ రోడ్డు మీద నుంచే శివుడి విగ్రహం అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. మేమైతే ఇక్కడికి రీచ్ కావడానికి అయితే 5:20 అలా అయ్యిందండి. 2 hours అయితే పట్టింది. మిడిల్లో ఆపుకుంటా అలా వచ్చాము. ఇక్కడైతే మేము ఇంకా ఎంట్రన్స్లో అయితే కార్ పార్కింగ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. సో కార్కి అయితే పార్కింగ్ ఫీ అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ బైక్ అయితే 20 రూపీస్ అలా తీసుకుంటారంట. ఇక్కడే షాపింగ్ ఏరియా అంతా ఉందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక షాప్ ఏమో ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే
ఎంట్రన్స్ లోనే మనకు చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఇటు పక్కన అయితే చెప్పుల స్టాండ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే ఇంకా ఎంట్రన్స్ లో నాగమ్మ మండపం అయితే ఉంటుంది. నాగమ్మని దర్శనం చేసుకొని లోపలికైతే మనం వెళ్ళాలి. అలాగే ఇక్కడ నాగమ్మ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి. ఈ నాగమ్మ మండపం బ్యాక్ సైడే మనకు శివుడి స్టాచ్యూ అయితే ఉంటుందండి. దీనిని 2023 జనవరిలో అయితే జగ్గి వాసుదేవ్ గారు అయితే నిర్మించారండి. ఈ శివుడి స్టాచ్యూ ఎత్తొచ్చి 112 అడుగులు ఉంటుంది. యోగశాస్త్రంలో కూడా మోక్షం పొందడానికి 112 మార్గాలు అయితే సూచించారు. అదేవిధంగా మన మానవ శరీరంలో కూడా 112 చక్రాలు ఉంటాయి. దీనికి ప్రతీకగా 112 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ నిర్మించారండి. స్టాచ్యూ ముందున్న ఆలయంలో యోగేశ్వర లింగం ఉంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి. స్టాచ్యూకి ఎదురుగా అయితే నంది విగ్రహం అయితే ఉంటుంది. అలాగే నందీశ్వరుని పక్కనే త్రిశూలం కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ కొండల మధ్యలో శివుణ్ణి చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడైతే చూసారు కదా క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. మేమైతే బక్రీద్ రోజున అయితే వచ్చాము. జనాలు ఉండర్లే అనుకున్నాము. యాక్చువల్గా అది మండే, వీక్ డేస్ కదా ఉండరు అనుకున్నాం, కానీ లీవ్ కదా, సో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే శివుడు కూడా వెనకాల కూడా హెయిర్ వచ్చేలాగా అలా తీశారనమాట శిల్పం అనేది. చాలా బాగా కనిపిస్తుంది అది కూడా. సో లేజర్ షో పెట్టినప్పుడు అయితే లైటింగ్ అనేది దాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే కిందికి వస్తానే ఇక్కడ ఒక షాప్ అయితే ఉందండి. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు అదే ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అవన్నీ అయితే ఈ షాప్ లో ఉన్నాయి. ఇది ఒక్కటే అండి ఇక్కడ ఉండే షాప్ అయితే. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తానే మనకు ఎగ్జిట్ అయితే కనిపిస్తుంది. అక్కడ కొంచెం ముందరే మనకు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకైతే హోటల్ కనిపిస్తుంది కదా, ఫుల్ రష్ అయితే ఉందండి. మేము క్యూలో నిలబడ్డాం కదా, నియర్లీ 15 minutes పట్టింది మాకు ఆ క్యూలోనే. మేము వచ్చే టయానికి మా టైం వచ్చే టయానికి మేము అడిగింది కూడా అయిపోయాయి అనమాట. వాళ్ళు వెంటనే వచ్చి అయిపోయినటువంటి తుడిచేసి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవి మాత్రం రాస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉన్నారో. సరేలే ఇంకా అక్కడ తినేసి మేమైతే ముందుకు వచ్చాము ఇంకొక హోటల్ కూడా చూపిద్దామని. అక్కడ కూడా మేము ఫస్ట్ హోటల్ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ క్యూ అయితే ఉంది. అందరూ మా అలాగే అనుకుని ఉంటారు ఫస్ట్ హోటల్లో ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతారు, సెకండ్ దాకా రారు ఇంకా నడిచని. కానీ సెకండ్ హోటల్లోనే ఇంకా ఎక్కువ జనాలు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా అయితే ఇక్కడైతే వచ్చి కూర్చున్నామండి లేజర్ షోకి అయితే. మేమైతే ఫుల్ వీడియో అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేయలేదు, సపరేట్ వీడియో అయితే పెట్టాం ఛానల్లో. అది ఒకసారి విజిట్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే. లేజర్ షో అయితే సూపర్గా అనిపించిందండి. ఖచ్చితంగా చూడాల్సిందే ఇదైతే. అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.